కాకలు తీరని యోధుడు, సేవారంగంలో అలుపెరగని సైనికుడు కాకర్ల. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో అమెరికాను కాదనుకుని స్వదేశానికి వచ్చిన సుబ్బారావు వైద్య రంగంలో విశేష సేవలందించారు. ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకెళ్లారు. హైదరాబాద్లోని నిమ్స్ను కార్పొరేట్ ఆసుపత్రులకే ఆదర్శంగా నిలిపారు. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన, తప్పకుండా సాధించగలను అనే నమ్మకం, అందుకోసం ఎంతకైనా తెగించే ధైర్యం, ఆటంకాలెదురైన ఒక్కవోని ఆత్మవిశ్వాసం, అవాంతరాలడ్డుపడిన సడలని కార్యదీక్ష, సొంత లాభం కొంత మానుకొని సమాజ సేవకు పాటుపడాలన్న నిస్వార్థ గుణం, ఇవే ఆయన్ను ఒక సామాన్య వ్యక్తి నుంచి అత్యున్నత కీర్తి శిఖరాలకు చేర్చాయి. తెలుగు జాతి గర్వించే వైద్య శిఖామణిగా తీర్చిదిద్దాయి. అసమాన మానవతామూర్తిగా నిలబెట్టాయి. ఇంజనీర్ కావాలనుకుని అనుకోకుండా వైద్య విద్యలో చేరి వచ్చిన అవకాశాన్నే మనస్ఫూర్తిగా ఇష్టపడి నిరంతరం దానిమీదే దృష్టి నిలిపి అదే తన లోకంగా భావించి తదేక దీక్షతో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అంతటితోనే ఆగిపోలేదు. పై చదువులకు అమెరికాకు వెళ్లి రేడియాలజీ నిపుణుడిగానూ ఎదిగారు. జన్మభూమి మీద మమకారంతో తెలుగు నేలకు తిరిగి వచ్చి సాధారణ ప్రభుత్వ ఆసుపత్రిని అత్యున్నత స్థాయి వైద్య సంస్థగానే కాదు, ఒక వైద్య విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ ఆసుపత్రులకే నమూనాగా మలిచారు. సామాన్యుల చెంతకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని తీసుకొచ్చారు. అంతర్జాతీయ వైద్య విలువలతో కూడిన నిమ్స్గా అభివృద్ధి చేసి తెలుగు నేలకు అద్భుత బహుమతినందించిన ఆయనే పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు. 1900ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ వెళ్లిపోయారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి అమెరికాకు వెళ్లి సుబ్బారావుతో సుదీర్ఘంగా చర్చించి తిరిగి మాతృదేశానికి వచ్చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆయన అమెరికాలో ఉంటే బోల్డంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ జన్మభూమి మీదనే మమకారాన్ని చూపించారు. అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన వైద్యాన్ని రోగులకు అందించాలన్న ఒకే ఒక్క సంకల్పంతో 60 ఏళ్ల వయసులోనూ అదే అకుంఠిత దీక్షతో దూసుకుపోయారు కాకర్ల. నిమ్స్ ని అత్యున్నత స్థాయి వైద్య సంస్థగా తీర్చిదిద్దడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి ఓ మచ్చు తునక. ఈ విజయం ఆయనకు అంత సులభంగా లభించలేదు. అమెరికా సంస్కృతికి ఇక్కడి సంస్కృతికి చాలా తేడా ఉంది. అక్కడ సమయానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. కానీ ఇక్కడ అధికారులు ఇచ్చిన సమయానికి అందుబాటులో ఉండేవారు కాదు. ఇలాంటి సాధక బాధకాలెన్నింటినో భరించారు. సాధారణ ఆసుపత్రిగా ఉన్న నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ని విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్లారు. సామాన్యుడికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకే ఒక నమూనాగా అధునాతన హంగులు గల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. నిమ్స్ని కార్పొరేట్ సంస్థగా కాదు, నిమ్స్ని చూసి కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. అప్పుడు కార్పొరేట్ సంస్థ లేవు. నిమ్స్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అని అనుకుంటే మేము సెలెక్ట్ చేసిన ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ చాలా సహాయం చేశారు నిమ్స్ అభివృద్ధిలో. మరి ఎన్టీఆర్ గారు నాకైతే అటానమీ ఇచ్చారు కానీ డబ్బు అయితే లేదు. డబ్బుకు చాలా వస్తుపడ్డాం. ఒక ఎంఆర్ఐ కొనాలంటే మరి నేను సాహసించి ఎవరి పర్మిషన్ తీసుకోకుండా మరి బ్యాంకు వెళ్ళి తీసుకుని ఆ విధంగా లోన్ తీసుకుని ఎంఆర్ఐ కొన్నాను అనమాట.
ముందుగా గుండె చికిత్సలను, నాడీ సంబంధ జబ్బుల చికిత్సలను ఆరంభించి అనంతరం అన్ని రకాల సమస్యలకు చికిత్స చేసేలా విస్తరించారు. ఇప్పుడు మనమంతా నిమ్స్గా పిలుచుకుంటున్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇదే. నిజాం హాస్పిటల్ని ఒక యూనివర్సిటీగా చేయాలి, ఒక కాలేజీగా చేయాలి, ఒక స్పెషలిస్ట్ హాస్పిటల్ చేయాలని ఎప్పుడు నాకు దృఢ నిశ్చయం ఉండేదన్నమాట. ఆ విధంగానే ఎంసీఏ పర్మిషన్ లేకుండానే రెసిడెన్సీని స్థాపించేసి, మరి సోమరాజు వీళ్ళందరినీ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండేవారు, వాళ్ళందరినీ ఆకర్షించి ప్రొఫెసర్లుగా చేసి చివరకు 1989లో లాస్ట్ అసెంబ్లీ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్లో లాస్ట్ మినిట్ 4 o'clock నేను అక్కడే ఉన్నాను, యూనివర్సిటీ అని డిక్లేర్ చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాకర్ల సుబ్బారావు 1990లో నిమ్స్ నుంచి బయటకొచ్చేశారు. అనంతరం 2 ఏళ్ల పాటు తిరుపతి స్విమ్స్ చైర్మన్గా పనిచేశారు. కాకర్ల సుబ్బారావు గారు కొంతకాలం ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా కూడా పనిచేశారు. 1992 నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగ సలహాదారుగా వ్యవహరించారు. 1997లో మరోసారి నిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. అటానమీ అయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, అంతా ఫుల్ టైం ప్రొఫెసర్గానో ఫుల్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్గానే ఉండాలి. చాలామందికి అనుమానం ఇది ఎక్కడ పైకి వస్తుంది, ఎన్టీఆర్ గారి ఏదో ఎమోషనల్గా చేశారు, దాంతో ఇప్పుడు సుబ్బారావు వచ్చి ఏదో చేస్తాం అనుకున్నాడు, దీనివల్ల ఏం కాదు అని అనుకుని చాలామంది జాయిన్ కాలేదు. మరి ఆ విధంగా అంచెలంచెలుగా ఒక్కో స్పెషాలిటీని పైకి తీసుకొచ్చి మరి ఎక్స్పర్ట్స్ని సెలక్షన్లో కూడా ఎట్లా చేసాము, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ నుంచి, వెల్లూరు నుంచి వీళ్ళని ఎక్స్పర్ట్గా పెంచి నేనేమి పట్టించుకునేవాడు కదా, వాళ్ళనే సెలక్షన్ చేసాం. ఆ అటానమీ లేకపోతే ఉన్న విధంగానే ఉండేది, పైకి వచ్చేది కాదు, అట్లాగే ఉండేది. ఎక్కడున్నా గొంగళి అంటే అక్కడే ఉండేది అనమాట.